రాష్ట్రంలో చెంచుల అభివృద్ధి కోసం అన్ని చర్యలు తీసుకుంటామన్నారు ట్రైక్ చైర్మన్ బెల్లయ్య నాయక్. నాగర్ కర్నూలు జిల్లా అమరగిరిలో ఎంపీ మల్లురవి ఎమ్మెల్యేలతో కలిసి పర్యటించారు బెల్లయ్య నాయక్. చెంచుల జీవనోపాధి కోసం నిర్మించిన చేపల కేంద్రాన్ని పరిశీలించారు. కృష్ణా నదిలో చేపల వేటను ఫారెస్ట్ సిబ్బంది అడ్డుకుంటున్నారని ఎంపీ ట్రైకర్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. చెంచులు కష్టపడి బాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళు మరింత ముందుకు పోవడానికి ప్రభుత్వ పరంగా కావాల్సినటువంటి సహాయాన్ని పూర్తిగా అందిస్తాం. అదే కాకుండా ఇక్కడ మాన్యువల్ ట్రాన్స్పోర్టేషన్కి ఊరి నుంచి పోవడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తా ఉన్నారు. ఎంపీ గారు చెప్పినటువంటి అన్ని అంశాలతో పాటుగా ఖచ్చితంగా ట్రైకార్ నుంచి ఇక్కడ చదువుకున్నటువంటి అన్ఎంప్లాయిడ్ యూత్ అప్లికేషన్ పెట్టుకుంటే 2 ఆటోలు శాంక్షన్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. ఇద్దరు ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం లేకుండా పోవడానికి. అదేవిధంగా హాస్టళ్ళు మిగతా అంశాలని ఎంపీ గారు కవర్ చేశారు. ఒక హాస్పిటల్ ఇక్కడ ఏఎన్ఎం రెగ్యులర్గా వచ్చి మానిటర్ చేసేటటువంటి పరిస్థితిలో ఒక సబ్ సెంటర్ని కూడా ప్రభుత్వంతో మాట్లాడి ఇక్కడ శాంక్షన్ చేయించడం కోసం ప్రయత్నం చేస్తాం. ఖచ్చితంగా అన్ని రకాలుగా ఆదుకుంటాం. అయితే ఇది రోల్ మోడల్ విలేజ్గా డెవలప్ చేయడానికి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో పూర్తిగా సిద్ధంగా ఉంది. మీటింగ్ అరేంజ్ చేయాలి. ఒక ఫారెస్ట్ ఆఫీసర్ అని ఉంటాడు డిఎఫ్ఓ గారు, ఆయన ఇప్పటి వరకు మాతోనే ఉన్నాడు. ఆయనే మనకి ఇన్ఛార్జ్ ఉన్నాడు. అక్కడ ఉన్న ఆఫీసర్ని ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ మీటింగ్ పెట్టుకొని ఈ చేపలు పట్టే వాళ్ళని ఇబ్బంది పడతారు. వాళ్ళ ఉంటే చేపలు పట్టారు. ఎవడైతే ఊరు వ్యవసాయం చేస్తే వెళ్తు పడితే కదా, మీరు చేపలు పడితేనే మనుషులు తిని మంచిగా అవుతున్నారు, మీకు కూడా 4 రూపాయలు. అందుకోసమే ప్రభుత్వం మీరు చేపలు పట్టడానికి కూడా ఈ మరబోట్లు అవన్నీ ఇచ్చారు కదా, అట్లనే ఇబ్బంది లేకుండా చేసే కార్యక్రమం కూడా మన చైర్మన్ గారు బెల్లయ్య నాయక్ గారు, ఆయన చిన్నప్పుడు చేపలు పట్టిండు, వేటకు పోయేవాడు, అప్పుడప్పుడు కనపడకుండా కూడా పోయాడు. ఇప్పుడు మామూలుగా ప్రభుత్వం గుర్తించి ఆయన చైర్మన్గా చేశారు.